మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మే 10 రోజు పరేడ్ గ్రౌండ్స్కు వచ్చి మాట్లాడిన సందర్భంగా ప్రజలకు కొన్ని సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది. గత 75-80 రోజుల నుంచి అక్కడ యుద్ధం జరుగుతుంది. వెస్ట్ ఏషియా, ఇరాన్ మరియు అమెరికా, ఇజ్రాయెల్కు అక్కడ ఉన్నటువంటి పెట్రోలు, గ్యాసులను తయారు చేసే యొక్క దేశాల మధ్యలో అస్థిరత ఉన్నది. కాబట్టి అక్కడిని హార్మోజ్ స్ట్రేట్ నుంచి ఏదైతే ఇంపోర్ట్ చేసుకోవాలో మనం ఆయిల్ అది దిగ్బంధమైంది. కాబట్టి మనం ఎక్కువగా ఆయిల్ మీద డిపెండ్ అయ్యేది ఏదంటే మనకు ఒకవైపేమో విదేశీ మారక నిల్వలు ప్రపంచానికి వేరే దేశాలకు మనం ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తుంది. రెండవది నిల్వలు కూడా చూస్తుంటే తగ్గిపోతాయి. మన చుట్టుపక్కల దేశాలన్నిట్లలో ఈవెన్ యూరోపియన్ కంట్రీస్లో కూడా ధరలు విపరీతంగా పెరిగినా కూడా ఆ భారం సాధారణ ప్రజల మీద, సామాన్య ప్రజానికం మీద పడకుండా నేను ఇప్పటి వరకు చూడగలిగిన. కానీ భవిష్యత్తు ఎట్లుంటుందో తెలియదు. కాబట్టి మనము ఎక్కువ డిపెండ్ కాకుండా దాని యొక్క ఇంధన ఖర్చును తగ్గించుకొని ఎలక్ట్రిక్ వెహికల్స్ను యూజ్ చేసుకోవటం కావచ్చు. సామూహిక పూలింగ్ అంటారు, సామూహిక ప్రయాణము. మూడవది మెట్రో ప్రయాణము. వీటిని ఎంకరేజ్ చేయండి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు ఒక సూచన ఇచ్చారు. అట్లానే బంగారం కూడా ఎక్కువగా మనము దిగుమతి చేసుకుంటున్నాం బయటి దేశాల నుంచి. దాని ద్వారా కూడా మన విదేశీ మారక ద్రవ్యాలు నిల్వలు ఏవైతున్నాయో ఫారెన్ కరెన్సీ అంటారు, ఆ నిల్వలు ఇప్పుడు సమృద్ధిగా ఉన్నాయి. భవిష్యత్తులో ఇది కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 1967లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు కూడా ఇదే రకమైనటువంటి సలహా ప్రజలకు ఇవ్వటం జరిగింది, బంగారం కొనొద్దు ప్రజలారా అని. అదే రకమైనటువంటి సూచనను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ అయితేంది, ఈ యొక్క వాళ్ళ ఇండి కూటమిలో ఉన్నటువంటి డిఎంకే స్టాలిన్ గారు తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానంతో లేకపోయేది ఉంటే అధికార పార్టీ మీద ఎప్పటికీ బురద జల్లాలని, నరేంద్ర మోడీ గారిని డిఫేమ్ చేయాలనే ఏకైక లక్ష్యంతో వాళ్ళు ఏదో ఒకటి మాటలు మాట్లాడుతున్నారు. ఇది మీ బాధ్యత కదా, సాధారణ ప్రజల మీద మీరు రేట్లు పెంచడానికి ముందు ఇట్లా చెప్తున్నారంటే రేట్లు అంతటా పెరిగిపోయినాయి. మన దగ్గర పెరగకుండా కాపాడిండు. ఎప్పటి వరకు కాపాడుతాం తెలుసా మీకు? ఆయిల్ కంపెనీస్ ప్రతిరోజు 1000 కోట్ల నష్టాన్ని భరిస్తున్నాయి. అంటే నెలకు 30,000 కోట్ల నష్టాన్ని ఆయిల్ కంపెనీస్ భరిస్తున్నారు. అయినా కూడా కామన్ మ్యాన్కు మన రూపాయి పెరగకుండా ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ను కాపాడినంటేనే అది జస్ట్ బికాజ్ ఆఫ్ నరేంద్ర మోడీ గారు. భవిష్యత్తులో ఇదే విధంగా ఉండాలంటే మనం అందరం జాగ్రత్తగా ఉండాలని సూచన చేసింది. డాక్టర్ విజయ్ చంద్ర రెడ్డిని నేను 2 సార్లు పరకాల నుంచి పోటీ చేసిన, రాష్ట్ర కార్యవర్గ సభ్యున ఉంటిని. ఇప్పుడు భద్రాచలం, కొత్తగూడెం జిల్లా ప్రభారిగా ఉన్న ఒక ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ను, ఇంటెలెక్చువల్ కేటగిరీ, ఒక రెడ్ క్రాస్ హనుమకొండకు చైర్మన్, ఆర్థోపెడిక్ సంఘానికి సౌత్ ఇండియాకు అధ్యక్షుని, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్.